బూతులు మాట్లాడడము, దాడులు చేయడము, తలలు పగలగొట్టడం ఈ తెలంగాణ సంస్కృతి కాదు. మీ పాత దోస్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారు కావచ్చు మీరు ఇది. వాళ్ళు ఎట్లయితే పార్టీ ఆఫీసుల మీద, మీడియా సంస్థల మీద దాడులు చేసి వాళ్ళని బూతులు తిట్టి ఏదైతే వాళ్ళు 2019 నుంచి 24 వరకు చేసిండ్రో మీరు అదే ఇవాళ రోజున మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేద్దామని అనుకుంటున్నారు కావచ్చు. తెలంగాణలో వీటన్నిటికీ తావులేదు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరిచి ఏదైనా మీకు గూడుపుటాని ఏదైనా నడుస్తున్నా లేకపోతే ఏదైనా అంతర్గత ఒప్పందం ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి ప్రజల పక్షాన, ప్రజాస్వామ్యం పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత వల్గర్ గా, ఇంత ఫిల్దీ లాంగ్వేజ్ లో ఒక మాజీ మంత్రి సాక్షాత్తు మీడియా ముందరకు వచ్చి మాట్లాడితే ఎందుకు పోలీసులకు కనబడతలేదా? మేము ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇవాళ రోజున తెలంగాణ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు? కనబడతలేదా మీకు? ఈ కేసును ఎందుకు మీరు సుమోటోగా తీసుకోలేవాలా? బాజాప్తా మీడియా ముందరకు వచ్చి మేము దాడులు చేస్తాం, ఇంతకన్నా ఎక్కువ దాడులు చేస్తాం అని ఒక మాజీ మంత్రి ఇవాళ రోజు నుంచి మాట్లాడుతున్నప్పుడు మీకెందుకు దాని మీద చర్య తీసుకోవాలని కూడా అనిపిస్తుంది?